ఇది 30 మినిట్స్ స్టోరీలు ప్రకాశం జిల్లా మీద. నేను ఆ ఏరియాకి వెళ్ళి చేసి వచ్చా స్టోరీలు ఆ రోజున. ఇదే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణలోనే కాదురా ఆంధ్రాలో కూడా ఈ పరిస్థితి ఉందిరా అని ఇచ్చాను నేను స్టోరీలు. విజయనగరం జిల్లా కిడ్నీల సమస్యల దగ్గర నుంచి ఇక్కడ దాకా డిబేట్లు పెట్టాను నేను ఆ రోజున. ఆంధ్ర గురించి నాకుంది ఆ ఫీలింగ్. తెలంగాణ ఉద్యమం టైంలో నిజం నల్గొండలో ఎట్టుందో ఇక్కడ కూడా అట్లాగే ఉన్నాయి. ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు ఇచ్చే కరెక్ట్ మీరు అంటున్నది. ఆంధ్ర పాలకులు అనొద్దు, అక్కడ పాలకులు అనండి ఎవడైనా సరే అంతే అనే పదం వాడా నేను. ఆంధ్ర పాలకులను ఎందుకు అంటారు? ఎందుకంటే ఆంధ్రాలో కూడా తెచ్చింది కదా ఇట్లాంటి పరిస్థితి. మరి ఆంధ్రాకి కూడా చేయనప్పుడు ఇప్పుడు ఆంధ్ర పాలకుడు తెలంగాణ పాలకుడు అన్నాం అక్కడ. ఎందుకంటే మధ్యలో మర్రిజానారెడ్డి పరిపాలించాడు, ఇంకోళ్ళు పరిపాలించారు కదా తెలంగాణ వాళ్ళు కూడా. కాబట్టి అది తెలంగాణ వాళ్ళు మమ్మల్ని అన్యాయం చేశారన్నామా? కాదయ్యా, అది పాలకుల యొక్క నిర్లక్ష్యం. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఇవాళకి కూడా రోడ్డు పవన్ కళ్యాణ్ గారు అక్కడ రోడ్డు వేయించారు, ఇక్కడ రోడ్డు వేయించారు అంటున్నారు. ఇన్నేళ్ళు ఎందుకు లేవు? ఇందులో చంద్రబాబు గారు ఎన్నేళ్ళు పరిపాలించాడు? అత్యధికం ఆయనే కదా. మరి ఎందుకని అక్కడ మాట్లాడట్లా? జగన్ అని ఎందుకు అంటున్నాడు? ఎందుకు ఇందులో రాజకీయం మాట్లాడుకుంటున్నారు? బేసిక్గా సమస్య ఏంటంటే మనం ఏదైతే చేయలేకపోతున్నామో ఆ చేయలేకపోతున్నది చర్చ జరగకూడదు. ఏది చేస్తున్నామో ఇది మాత్రమే చర్చ జరగాలి. ఇది ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన స్ట్రాటజీ. అది నడుస్తుండదు అంతకు మించి. అంటే సంక్షేమం గురించి ప్రజలు చర్చించుకోకూడదనా? లేదంటే ఇప్పుడు ఈయన నిన్న చెప్పారు మేము దాదాపు ఒక 500 కంపెనీలకి గ్లోబల్ స్థాయిలో టాప్ 500 కంపెనీలకు చాలా వరకు భూములు ఇచ్చాం, సిలికాన్ వ్యాలీ లాంటివి